నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏడాదిలో అత్యంత శక్తివంతమైన తుఫాను, ఎమర్జెన్సీ ప్రకటించిన చైనా, ఉత్తర ఫిలిప్పీన్స్ ప్రాంతాల్లో విధ్వంసం, దూసుకొస్తున్న భారీ గ్రహశకలం సైబర్ టవర్స్ కంటే 3 రెట్లు పెద్దది. 3 రోజులు అతి భారీ వర్షాలు, 2 రోజుల్లో క్లౌడ్ బర్స్ట్ కు అవకాశం హెచ్చరించిన వాతావరణ శాఖ. రేపు ఉపరాష్ట్రపతి సీఎం రాక, ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించనున్న చంద్రబాబు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, వైకానస ఆగమ సాంప్రదాయం ప్రకారం నిర్వహించిన అర్చకులు. తిరుపతిలో నింగి నుంచి నిఘా, తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టిన పోలీస్ శాఖ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా జరిపేందుకు టీటీడీ సన్నద్ధం అయింది. బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో శ్రీకారం చుట్టారు. 24న శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రత్యేక దర్శనాలపై ఆంక్షలు విధించింది. సాధారణ భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 2న చక్రస్నానం నిర్వహించేంత వరకు ప్రతిరోజు వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసిన టీటీడీ భక్తులు సహకరించాలని కోరుతోంది. ఇక శ్రీవారి ఆలయ 4 మాడ వీధుల్లో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్న టీటీడీ ఉన్నతాధికారులు బ్రహ్మోత్సవాల్లో విశేషమైన గరుడ సేవ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. జిల్లా పోలీసులు ఉన్నతాధికారులతో పాటు టీటీడీ ఉన్నతాధికారులతో కలిసి వాహన మండపం నుంచి తనిఖీ ప్రారంభించి వివిధ గ్యాలరీల్లోని ఎంట్రన్స్, ఎగ్జిట్ పాయింట్స్ను పరిశీలించి సిద్ధం చేస్తున్నారు. ఇక గరుడ సేవలో గ్యాలరీలను 2వసారి నింపడం తదితర భద్రతా అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున చక్రస్నానం నిర్వహించే పుష్కరిణి పనులను పూర్తి చేసి టీటీడీ పుష్కరిణి లోపలికి, బయటకు వచ్చే మార్గాలను పరిశీలించి ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాటు చేస్తున్నారు. టీటీడీ నిఘా, భద్రతా విభాగము, పోలీసుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులను ఉచితంగా తరలించే ధర్మరథాలను కూడా సిద్ధం చేశారు. ఇక టీటీడీ యంత్రాంగం అంతా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో నిమగ్నం కాగా, మాడవీధులలో జరుగుతున్న పనులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సీసీటీవీ కంట్రోల్ రూమ్ పనితీరును పరిశీలించిన టీటీడీ ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలపై ఫోకస్ పెట్టారు. ఇక ఈ నెల 24న సాయంత్రం 5:43 నుండి 6:15 మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం, అదే రోజు రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు. ఇక 25 ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనంపై, రాత్రి 7 గంటలకు హంస వాహనంపై శ్రీవారి దర్శనం భక్తులకు లభిస్తుంది. ఇక 26న ఉదయం 8 గంటలకు సీమ వాహనంపై, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి మాడవీధుల్లో విహరిస్తారు. 27న ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై ఊరేగి భక్తులను కనువిందు చేయనున్న మలయప్ప స్వామి భక్తుల కోర్కెలను తీర్చనున్నారు. ఇక 28న ఉదయం 8 గంటలకు మోహిని అవతారంలో, సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11:30 దాకా గరుడ వాహనంపై ఊరేగనున్న మలయప్ప స్వామి లక్షలాది మంది భక్తులకు దర్శనమిస్తారు. 29న ఉదయం 8 గంటలకు హనుమంత వాహనంపై, రాత్రి 7 గంటలకు గజవాహనంపై దర్శనం ఇవ్వనున్న స్వామివారు 30న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై దర్శనం ఇస్తారు. అక్టోబర్ 1న ఉదయం 7 గంటలకు రథోత్సవం జరగనుండగా, రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై మలయప్ప స్వామి దర్శనం ఇస్తారు.
ఇక అక్టోబర్ 2న ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు ధ్వజారోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. స్వామివారి ఆలయంలోని యోగాశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైకానస ఆగమ సాంప్రదాయం ప్రకారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల మధ్యలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంతో ఈ బ్రహ్మోత్సవాలకు బీజం పడింది. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించే ఈ భూమండలమంతా పాడి పంటలతో, పశుపక్షాదులతో సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు. శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విశ్వక్సేనుల వారిని ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపు చేపడతారు. జగద్రక్షకుడైన శ్రీవారిని నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విశ్వక్సేనుల వారు ఈ విధంగా మాడవీధుల్లో ఊరేగుతారని పురాణ ప్రాశస్త్యం. అంకురార్పణ సమయంలో వేసే నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదిని పూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు. వైకానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా మట్టి కుండల్లో పుట్టమన్ను నింపుతారు. ఈ కుండల్లో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు అంటే సూర్యుడికి సంకేతంగా గోధుమలు, చంద్రుడికి సంకేతంగా బియ్యం, కుజుడికి సంకేతంగా కందులు, బుధుడికి సంకేతంగా పెసలు, బృహస్పతికి సంకేతంగా శనగలు, శుక్రుడికి సంకేతంగా అలసందలు, శనీశ్వరుడికి సంకేతంగా నువ్వులు, రాహుకి మినుములు, కేతువుకు ఉలవలు పోస్తారు. ఇలా పోసిన నవధాన్య విత్తనాలు బాగా మొలకెత్తాలని, సమస్త భూమండలం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఔషధీ సూక్తాలను పఠిస్తారు. అంతేకాదు యోగాశాలలో ఈ మట్టి కుండల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నివృత్తి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతో పాటు మొత్తం 49 దేవతలను ఆవాహనం చేస్తారు. ఈ మట్టి కుండల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాలు జరిగి 9 రోజుల పాటు పెంచుతారు. చివరి రోజున ఈ మొలకలను వేరు చేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. ఈ మొలకలు ఎంత గొప్పగా చిగురిస్తే బ్రహ్మోత్సవాలు అంత సాంప్రదాయంగా ఘనంగా జరిగినట్లు భక్తుల విశ్వాసం. తిరుమలలో భక్తులకు సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులు భగవద్బంధువులు అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన శ్రీవారి సేవకులతో చైర్మన్ మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి సేవకులంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని కలిసిన ప్రతిసారి శ్రీవారి సేవకుల గురించే ప్రస్తావిస్తారని తెలిపారు. దేశంలోని ఎంతో మంది ప్రముఖులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పారు. తిరుమలకు విచ్చేసే భక్తుల్లోనే భగవంతుడు ఉన్నాడని, వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలతో శ్రీవారి సేవను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. శ్రీవారి సేవా విభాగం 10ంతలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శ్రీవారి సేవకుల సేవాకాలం ముగిసిన అనంతరం వారు భక్తులకు అందిస్తున్న విశేష సేవలకు గాను మరింత మెరుగైన స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ విషయంపై బోర్డు సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ వ్యవస్థని ఇంకో 10 రెట్లు పెంచాలి, వారి యొక్క సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వ్యవస్థని బలోపేతం చేసి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని వారు ఆదేశించారు. దాని ప్రకారమే నేను ఇది 2వ సారి రావటం. ఎందుకంటే ఈ వ్యవస్థని బాగా బలోపేతం చేసి వారి సేవలందరూ కూడా ఉపయోగించుకోవటానికి ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 5-6 రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి మేము సేవ చేస్తామంటున్నారు. ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు ఒక సైట్ ఓపెన్ చేస్తే 30,000-40,000 మంది వస్తున్నారు, కానీ మనం 3,500 మందికే ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. అది కాకుండా దీన్ని ఒక సిస్టమ్ లాగా తయారు చేసి దీన్ని బలోపేతం చేద్దాం, ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం, ఎక్కువ సేవలు ఉపయోగించుకుందాం. ఐటీలో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఇంకా మిగిలిన సేవా కార్యక్రమాలు ఏవవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క సేవల్లో తీసుకుందామనే ఉద్దేశంతోనే
ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్తను చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ వాయుగుండం ఏపీ మీదుగా పయనిస్తుండటంతో ఈ నెల 25 నుంచి 27 మధ్య రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 26, 27 తేదీల్లో క్లౌడ్ బర్స్టులు లాంటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే వాయుగుండం తన దిశను మార్చుకుంటే ప్రభావం కాస్త తగ్గే అవకాశం ఉన్నప్పటికీ 2 రోజులు మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పూర్తి వివరాలు వాయుగుండం పయనంపై ఆధారపడి ఉంటుందని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో డీఐజీ ఆధ్వర్యంలో తనిఖీలను ముమ్మరం చేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసు అధికారులతో భద్రతపై అనంతపురం రేంజ్ డీఐజీ సషేముషి మాట్లాడుతూ గత బ్రహ్మోత్సవాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి మరింత బలమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రద్దీ సమయాల్లో ప్రత్యేకంగా క్రౌడ్ మేనేజ్మెంట్ మరియు ట్రాఫిక్ నియంత్రణపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని అధికారులకు ఆదేశించారు. సిబ్బంది ఓర్పుతో, సహనంతో, భక్తిభావంతో సేవ చేయాలని, ప్రతి ఒక్కరూ తిరుమల పవిత్రత రక్షకులు అన్న భావనతో విధులు నిర్వర్తించాలని ప్రేరేపించారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యలకు దారితీస్తుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆమె సూచించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ భక్తుల రద్దీ అధికంగా ఉండే కారణంగా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భక్తులను గౌరవంగా, మర్యాదగా చూడాలని, వారికి ఎలాంటి అసౌకర్యం కలిగినా సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగే పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, అందువల్ల ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం, అజాగ్రత్త చూపిస్తే తక్షణ క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేస్తూ ప్రతి ఒక్కరూ భక్తిభావం, క్రమశిక్షణ, అప్రమత్తత అనే 3 సూత్రాలను పాటిస్తూ సేవ చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కరీముల్లా షరీఫ్, శ్రీనివాసులు, సురేష్ బాబు, అదనపు ఎస్పీ వెంకట్రావు, పరిపాలన రామకృష్ణ, తిరుమల కులశేఖర్, రమణయ్య మరియు జిల్లా స్థాయి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. అత్యాధునిక 10 డ్రోన్లతో నింగి నుంచి తిరునగరిపై నిఘా పెట్టనుంది పోలీస్ శాఖ. తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తులంతా తిరుపతి మీదుగానే రాకపోకలు సాగిస్తారు. ఆ రద్దీ ప్రభావం నగరంలోనూ కనిపిస్తుంది. ఈ క్రమంలో తిరుపతిలో భద్రతపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఎస్పీ సుబ్బరాయుడు, డీఎస్పీ భక్తవత్సలం ఇతర పోలీసు అధికారులతో 4-5 సార్లు సమావేశమయ్యారు. ఎక్కడా తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టడంపై చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. అత్యాధునిక 10 డ్రోన్లతో నింగి నుంచి తిరునగరిపై నిఘా పెట్టనున్నారు. వీటిలో థ్రెడెడ్ డ్రోన్ను బస్టాండు, రైల్వే స్టేషన్లో మాత్రమే వినియోగిస్తారు. మిగిలిన థర్మల్ డ్రోన్ను తిరుపతి నగరమంతా వినియోగించి ఎక్కడైనా అసాంఘిక శక్తులు తలదాచుకున్నా, తొక్కిసలాటకు ఆస్కారమున్నా పరిశీలిస్తారు. అనుక్షణం భక్తుల రాకపోకలపై డ్రోన్ల ద్వారా కమాండ్ కంట్రోల్ యూనిట్ నుంచి ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తాయి. ఇక టీటీడీ వసతి సముదాయాలు, అలిపిరి బైపాస్ రోడ్డు, గరుడ, నంది సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లో భక్తులు తిరగలాడే ప్రాంతాల్లో DJI 3S డ్రోన్లతో పాటు హై సెక్యూరిటీ లెన్స్ కలిగిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలిపిరి చెక్ పాయింట్, గరుడ విగ్రహం, కాలినడకన వెళ్లే భక్తుల కోసం రోప్ పార్టీలు, విజిలెన్స్ సిబ్బంది, పోలీసులను నియమించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే వాహనాలను అదనంగా 5 హోల్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. దేవలోక్ కెమెరాలు, బందోబస్తు, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ తదితర వసతులను టీటీడీ సమకూరుస్తోంది. తిరుపతిలో 700 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో 10 మంది సిఐలు, 50 మంది ఎస్ఐలు, మరో 300 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, హోంగార్డులను బందోబస్తు కోసం నియమించారు. వీరు కాకుండా పారామిలిటరీ బలగాలు, రోప్ పార్టీలు, బాంబు, డాగ్ స్క్వాడ్లు, డిగ్గింగ్ పార్టీలు, మెటల్ డిటెక్టర్లు, లగేజీ తనిఖీ స్కానర్లు ఏర్పాటు చేస్తున్నారు. గరుడ సేవకు మళ్లీ అదనపు సిబ్బందిని నియమించనున్నారు. తిరుమలకు బుధవారం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు రానున్నారు. బుధవారం రాత్రికి ఉపరాష్ట్రపతి దంపతులు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి తిరుమలకు చేరుకొని బస చేస్తారు. గురువారం ఉదయం 7 గంటలకు స్వామివారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12:30 తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతారు.
ఇక సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో తిరుపతికి, అక్కడి నుంచి తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించాక పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు. గురువారం ఉదయం PAC 5 సముదాయాన్ని ప్రారంభించి తిరుగు ప్రయాణమవుతారు. వీరిద్దరి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ వెంకటేశ్వర్, SP సుబ్బరాయుడు, జేసీ శుభం బన్సాల్, కమిషనర్ మౌర్య, అడిషనల్ SP రవి మనోహరాచారి తదితరులు సమీక్షించారు. VIPల పర్యటన ప్రాంతాలను పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు 2002 సంవత్సరపు ఓటర్ జాబితాతో 2025 జాబితాను ఈ నెల 26 లోపు అనుసంధానం చేయాలని తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ N మౌర్య BLOలను ఆదేశించారు. 2002 సంవత్సరపు ఓటర్ జాబితాతో 2025 జాబితా అనుసంధానం చేసే విధానంపై స్థానిక కచ్చపి ఆడిటోరియం నందు మంగళవారం BLOలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బూత్ లెవెల్ అధికారులు అందరూ 2002 ఓటర్ల జాబితాతో 2025 జాబితాను అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మీ అందరికీ 2025 జాబితాలో 35 సంవత్సరాలు నిండిన వారి జాబితాను ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ రెండు సరిపోల్చుకుంటూ ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేది గుర్తించాలని తెలిపారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ 26 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే P4 సర్వేపై సచివాలయ కార్యదర్శులకు డిజిటల్ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ ఆఫీసర్ రవి, తహసీల్దార్ సురేష్ బాబు, సిబ్బంది, BLOలు ఉన్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో వేంచేసి తిరుపతి భక్తాదులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టినట్లు ఆలయ పాలక మండలి సభ్యులు, కార్యనిర్వహణ అధికారి తెలిపారు. అర్చన అనంతరం భక్తులందరూ దర్శనం అమ్మవారి దర్శించి అమ్మవారి పాత్రలు పొందుతున్నారు. ఇదే విధంగా 10 రోజులు జరుగుతుంది. సాయంకాలం 6:30 గంటకు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా అవతారంలో ఊంజల్ సేవ జరుగుతుంది. ఈ ఊంజల్ సేవలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వేడుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతిరోజు ఈరోజు బాలా త్రిపుర సుందరి, రేపు గాయత్రి, ఎల్లుంటికి అన్నపూర్ణాదేవి, సరస్వతి, మహాలక్ష్మిని 10 రోజులు 10 అలంకారాలు ఊంజల్ సేవ జరుగుతుంది. ఈ ఊంజల్ సేవలు అందరూ భక్తులు పాల్గొనాలని వేడుకుంటున్నాం. శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తాతాయగుంట గంగమ్మ దేవస్థానం నందు ఉదయం 7 గంటలకి అమ్మవారికి అభిషేకం మొదలైంది. 7 నుంచి 8 గంటల వరకు అభిషేకం. అనంతరం బాలా త్రిపుర సుందరి హోమం చేస్తున్నారు. దాని తర్వాత కుంకుమార్చన జరుగుతుంది. సాయంత్రం మళ్ళీ బాలా త్రిపుర సుందరి అలంకారంతో అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహిస్తారు. భక్తులందరూ కూడా తిరుపతిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకి అందరూ పాత్రలు కావాలని కూడా కోరుకుంటున్నాం. మెప్మా పరిధిలోని ఆర్పీలు ఎటువంటి అవకతవకలకు పాల్పడినా వారిని ఉపేక్షించబోయేది లేదని PD ఇఫ్రేం తెలిపారు. తిరుపతి బైరాగపట్టణలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెప్మా PD మాట్లాడుతూ, మహిళా సంఘ సభ్యురాలు నుండి ఎటువంటి కమిషన్లకు, లోన్ మంజూరుకు రుణం వసూలు చేసినా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత ఆర్పీపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధైర్యంగా, నిష్పక్షపాతంగా మెప్మా కార్యాలయాన్ని వచ్చి ఫిర్యాదులు చేయవచ్చునని అన్నారు. గతంలో లాగా ప్రస్తుతం ఎవరైనా అవినీతికి పాల్పడితే తన హయాంలో వారికి శాఖాపరమైన చర్యలు ఖచ్చితంగా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. సాధారణ బదిలీలో భాగంగా కడప నుండి తిరుపతి మెప్మా PDగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. దీనిపైనే ఇదివరకు ఉన్నటువంటి పథక సంచాలకుల వారు ఎంక్వైరీ చేయడం జరిగింది. విచారణ చేపట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. దీని మీద తదుపరి మేము కూడా దాని మీద పూర్తిగా విచారణ జరిపి దాని యొక్క విధి విధానాల మీద నేను సిబ్బందితో మాట్లాడి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇలాంటివి ఏవి కూడా రాబోయే కాలంలో జరగకుండా అది మానిటరింగ్ అనేది పూర్తి స్థాయిలో ఫీల్డ్ లెవెల్లో నుంచి మనము తీసుకొని రావడం జరుగుతుంది. ఇందులో COలను, CMMల యొక్క పాత్ర మనం బలోపేతం చేస్తున్నాము. వాళ్ళకు ఎక్కడైతే మనకు ఈ విధమైనటువంటి
ఆర్థికపరమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయో తక్షణమే సిఓలు వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా, అదేవిధంగా మా స్థాయి వరకు తీసుకొని వచ్చే విధంగా మేము వాళ్ళకు అధికారాలు కూడా ఇవ్వబోతున్నాం. జాతీయ ఆయుర్వేద దినోత్సవంను పురస్కరించుకొని ఉచిత మెడికల్ క్యాంపులు ఇంపాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భారతదేశంలో ప్రాచీన కాలం నుండి నేటి వరకు ఆయుర్వేదానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ప్రస్తుత ఆధునిక యుగంలో కూడా ఆయుర్వేద వైద్యానికి మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న జాతీయ ఆయుర్వేదిక్ దినోత్సవాన్ని నిర్వహించుకోవటం ఆనవాయితీ అని తెలిపారు. తమ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఉచితంగా ఈ ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. సాంకేతిక యుగంలో సైన్స్ వైద్యానికంటే ఆయుర్వేద వైద్యానికి విశేష స్పందన లభిస్తుందని, అనేక దీర్ఘకాల వ్యాధుల నుండి విముక్తి పొందేందుకు ఆయుర్వేదం దోహదపడుతుందని అన్నారు. ఆయుర్వేద డే ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఆయుర్వేదాన్ని గుర్తించి ఆయుర్వేదంకు కూడా ఒకరోజు పెట్టడం అనేది చాలా హర్షణీయాంశం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీ ఆయుర్వేద డేగా నిర్వహించడం జరిగింది. అలానే ఈ క్యాంప్ నందు మెయిన్గా స్పాండిలైటిస్ కావచ్చు, మోకాల నొప్పులు, మెడ నొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. అలానే మా వైఫ్ శ్రీజోష్ణ తను యానోరెక్టల్ సంబంధించి చూస్తారు. పైల్స్, ఫిస్టులా, ఫిషర్ ఇలాంటి సమస్యలకంతా కూడా క్షారసూత్ర పద్ధతిలో ఇక్కడ సర్జరీస్ చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు మనకి ఇక్కడ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ మరియు చిత్తూరు మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఫ్రీ ఆయుర్వేద మెడికల్ క్యాంప్ అన్నది ఈరోజు రవి ఆయుర్వేద హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి ఆయుర్వేద హాస్పిటల్ వాళ్ళు మాకు ఈ సహకరిస్తున్నందుకు డాక్టర్ రవి గారిని అండ్ డాక్టర్ జ్యోత్స్న గారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వాళ్ళు ఇక్కడ ఈ క్యాంపులో పేషెంట్లని వాళ్ళ సేవ అందించడమే కాకుండా వాళ్ళ హాస్పిటల్ తరపు నుండి ఫ్రీ మందులు కూడా ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఆయుర్వేద అన్నది మన భారతదేశం యొక్క ప్రాచీన కాలం నుంచి కూడా మన గ్రంథాలలో కూడా ఆయుర్వేద యొక్క ప్రాముఖ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరి కులానికి పేరు మారుస్తూ బలిజని జోడించడం సబబు కాదని, దీనిపై బలిజ సేన ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. శ్రీకృష్ణ దేవరాయల వారి కులంగా పిలువబడే బలిజ కులాన్ని ప్రత్యేకంగా గుర్తించి దొమ్మరి కులస్తులకు మరో గౌరవ గుర్తింపు అందించాలే గాని బలిజ అని జోడించడం విరమించుకోవాలని, దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలంటూ ఆర్డీఓకు తెలియజేస్తూ వినతి పత్రం అందించారు. దొమ్మరి కులాన్ని గిరిబలిజగా పేరు మారుస్తూ వస్తున్న జీవోని మేము ఆక్షేపిస్తున్నాము. బలిజ సంఘం, రాష్ట్ర కాపు సంఘాలన్నీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దొమ్మరి కులాన్ని గిరిబలిజ పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే బలిజులంటే రాష్ట్ర వ్యాప్తంగా 27%, దేశవ్యాప్తంగా 30% ఉన్న ఈ కులాన్ని తీసుకొని, ఈ కులానికి ఉన్న పేరుని తీసుకొని ఒక చిన్న కులానికి, దొమ్మరి కులానికి ఇవ్వడము చాలా తీవ్రంగా మేమంతా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే మా కులానికి ఎంతో శ్రీకృష్ణ దేవరాయల కులం, వాళ్ళ కులం మాది. అలాంటి కులాన్ని తీసుకొని వచ్చి దొమ్మరి కులానికి అండగట్టడము ఎంతపైనా మేము ఆక్షేపిస్తున్నాము. ఎందుకంటే దొమ్మరి కులాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాము. వారికి వేరే గౌరవప్రదమైన ఏదైనా పేరు పెట్టుకున్నా మాకేం ఇబ్బంది లేదు. ఆ కులానికి మేమేమి వ్యతిరేకం కాదు. వారికి నచ్చిన వాళ్ళకి ఏదైనా మంచి పేరు మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టినా సరే, లేదు మీరు ఇష్టంగా మీరు బలిజ కులాన్ని తీసుకెళ్ళి ఇట్లా ప్రతి ఒక్కరికి అంటగట్టి గిరి బలిజ, ఆ బలిజ, ఈ బలిజ అనేసి మా కులాన్ని తక్కువ చేసి మీరు మరి పేర్లు పెట్టడం సబబు కాదని మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాము. తమ అక్రమ బదిలీలను నిలిపివేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్య సిబ్బంది డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లాకు కేంద్రమైన జిల్లా ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం ముందు సిపిఎం నాయకులు జయచంద్ర నాయకత్వంలో నిరసన వ్యక్తం చేశారు. అక్రమ బదిలీలను మరియు వేధింపులను మానుకోవాలని వారు నినాదాలు చేశారు. తమ గోడును విన్నవించుకోవడానికి డిఎంహెచ్ఓ అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. వేధింపులు వేధింపులు పైన వేధింపులు సిహెచ్ఓల పైన వేధింపులు సిహెచ్ఓల పైన వేధింపులు సిహెచ్ఓల పైన వేధింపులు అక్రమ బదిలీలను
5 CHOస్కి 2 మెడికల్ ఆఫీసర్స్కి ఇచ్చారు సార్ షోకాస్ నోటీసు. సో ఆ నెక్స్ట్ డే వచ్చి మేము ఎక్స్ప్లెనేషన్ లెటర్ రాసిచ్చాము. ఎక్స్ప్లెనేషన్ చూడనే లేదు సారు. మీరు ఇప్పటికైనా వెళ్ళాల్సిందే, మీరు వెళ్ళి అక్కడ పని చేయాల్సిందే, 3 months అయినా పని చేయండి, మీరే రొటేషన్ వేసుకోండి అని చెప్పారు సార్. మేము కుప్పంలో పనిచేయడానికి సిద్ధంగా లేము సార్, మన జిల్లాలో అయితే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని పలుమార్లు చెప్పినా సార్ ఏం రెస్పాన్స్ లేదు. సార్ అయితే మీరు వెళ్ళాల్సిందే అన్నారు. CHOల్ని, అందులో కాంట్రాక్ట్ బేస్ పనిచేసే 25,000తో జీతంతో పనిచేసే CHOల్ని ఈరోజు గవర్నమెంటు అధికారులకే పూర్తి అవగాహన లేకుండా వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నాం, ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తున్నాం, ఎక్కడ ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పని పూర్తి అవగాహన లేకుండా నారావారిపల్లికని వేశారు. నారావారిపల్లి కాదని చెప్పంటే కుప్పానికి వేశారు. కుప్పంలో మీరు 15 రోజులు మాత్రమే మీ ట్రైనింగ్ చేసుకొని రమ్మని చెప్పని పంపించారు. అది ప్రైవేటు ఏజెన్సీకి సంబంధించిన టాటా కన్సల్టెంట్తో ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏమి, దానివల్ల ప్రజలకు ఏంటి ఉపయోగం ఉంటుంది, పేషెంట్లకు ఎలా ఉపయోగం ఉంటుంది దగ్గర కనీసం ట్రైనింగ్ పోయిన వాళ్ళకి కూడా దానిపైన అవగాహన లేని పరిస్థితుల్లో ఈరోజు అక్కడికి పంపించారు. వాళ్ళు అక్కడ పోయిన తర్వాత దానికి కూడా సిద్ధపడి కుప్పానికి ట్రైనింగ్కి వెళ్తే, మేము రిలీజ్ చేసేంతవరకు 1 సంవత్సరం పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు, మీరు ఇక్కడే ఉండాలా, మీరు ఇక్కడే పని చేసేట్టుగా ఉంటేనే మేము ట్రైనింగ్ ఇస్తాము, మీరు 10-15 రోజుల్లో పోతే మేము ట్రైనింగ్ ఇవ్వమని చెప్పని వాళ్ళు నిర్దాక్షిణంగా చెప్పడంతో వాళ్ళు ఎక్కడ పోవాలో దిక్కు తెలియక, ఏం చేయాలో దిక్కు తెలియక డిఎంఎండ్ దగ్గర గారికి వస్తే నిరంకుశ వైఖరితో కలెక్టర్ గారు కూడా సానుభూతితో మాట్లాడినారు. కానీ ఇక్కడ నిరంకుశ వైఖరితో మీరు వెళ్లాల్సిందే, వాళ్ళు సరెండర్ చేయాల్సిందే అని చెప్పి చేయడం జరిగింది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెక్టర్ల బంగారం 10 గ్రాముల ధర 1,17,900 రూపాయలు. 22 క్యారెక్టర్ల బంగారం 1 గ్రాము ధర 10,611 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,38,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 141 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏడాదిలో అత్యంత శక్తివంతమైన తుఫాను, ఎమర్జెన్సీ ప్రకటించిన చైనా. ఉత్తర ఫిలిప్పీన్స్ ప్రాంతాల్లో విధ్వంసం. దూసుకొస్తున్న భారీ గ్రహశకలం సైబర్ టవర్స్ కంటే 3 రెట్లు పెద్దది. 3 రోజులు అతి భారీ వర్షాలు, 2 రోజుల్లో క్లౌడ్ బర్స్ట్కు అవకాశం హెచ్చరించిన వాతావరణ శాఖ. రేపు ఉపరాష్ట్రపతి, సీఎం రాక. ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించనున్న చంద్రబాబు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. వైకానస ఆగమ సాంప్రదాయం ప్రకారం నిర్వహించిన అర్చకులు. తిరుపతిలో నింగి నుంచి నిఘా. తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టిన పోలీస్ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.